నిర్గమాకాండం 30వ అధ్యాయం 25వ వాక్యాన్ని మీరు చదివితే అక్కడ ఒక పరిమళ తైలాన్ని గురించి రాయబడి ఉంది. నిర్గమాకాండం 30వ అధ్యాయం 25వ వాక్యం. వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా, ప్రతిష్ఠించే అభిషేక తైలం అనగా సుగంధ ద్రవ్య మేళకుని, సుగంధ ద్రవ్య మేళములు పని అయిన పరిమళ సంభారముగా చేయబడిన అది ప్రతిష్టాభిషేక తైలం. ప్రతిష్ట అభిషేక తైలం. ప్రతి దేవుని బిడ్డకు దేవుడు ప్రతిష్టత కలిగిన అభిషేకం కలిగిన తైలాన్ని ఇచ్చాడు. ఈ తైలం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే అన్నిటిని పరిశుద్ధంగా ఉంచడమే. ఆ కింది వాక్యాల్లో ఉంటుంది. దేవుడు ఒక విశ్వాసికి ఇచ్చిన తైలం యొక్క ముఖ్య ఉద్దేశం, దేవుడు ఒక సేవకునికి ఇచ్చిన తైలం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే అన్నిటినీ పరిశుద్ధంగా పెట్టుకోవడానికి తైలం ఇచ్చాడు. మన కళ్ళను పరిశుద్ధంగా పెట్టుకోవడానికి తైలం ఇచ్చాడు. మన మనస్సును పరిశుద్ధంగా పెట్టుకోవడానికి తైలం ఇచ్చాడు. మన నోటిని పరిశుద్ధంగా పెట్టుకోవడానికి తైలం ఇచ్చాడు. మన ప్రవర్తనను చక్కగా పెట్టుకోవడానికి, పరిశుద్ధంగా పెట్టుకోవడానికి ఈ తైలం ఇచ్చాడు. ఈ అభిషేక ప్రతిష్టత కలిగిన ఈ తైలం, దీన్ని దేవుడు మనకిచ్చినప్పుడు దీనిలో ఈగలు పడకుండా జాగ్రత్త పడండి. ఏం పడకుండా? చెప్పండి, ఏం పడకుండా? ఈగలు, చచ్చిన ఈగలు అంటే అర్థం ఏంటంటే చెడ్డ విషయాలు, చెడిపోయిన అనుభవాలు, పనికిమాలిన అనుభవాలు, బ్రతికున్నాము అన్న పేరు కలిగి సచ్చిన అనుభవాలలో ఉన్న ఆ స్వభావాలు. పైకేమో మేడిపండు బాగానే ఉంది, పొట్ట విప్పి చూస్తే ఏమున్నాయి? ఇప్పుడు ఆ పురుగులు పడకుండా, ఇప్పుడు ఆ చెడ్డ విషయాలు ఈ తైలంలో పడకుండా దేవుని పిల్లలు కాపాడుకోవాలి. దేవుడు చెబుతున్న మాట ఇది.